विलेज रायकोट मंडल डिस्ट्रिक्ट संगारेड्डी। आने वाले इलेक्शन में अगर रिजर्वेशन आने वाले एमपीटीसी जेडपीटीसी इलेक्शन में अगर रिजर्वेशन आके अगर मौका मिला तो कैंडिडेट मैं रहने की कोशिश कर रहा हूँ। भाई इलेक्शन में हर किसी को मौका है, देखो भीख मांगने वाले को भी मौका है। क्यों बोल तो उसको पूरा अधिकार है, क्यों वो तो वोट डालता है। तो जनरल इलेक्शन लगाना ज़रूरी है। सीएम रेवंत रेड्डी साहब जनरल इलेक्शन नहीं लगाए तो फिर एक जात बात को लगाए तो वो बेकार है। वो కులం మతం పెట్టద్దు, జనరల్ ఎలక్షన్ పెట్టాలి। ఇది ఏ ఎలక్షన్ అయినా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెంపీటీసీ కానీ ఎమ్మెల్యేది కానీ ఎంపీది కానీ ఎవరిదైనా కానీ జనరల్ ఎలక్షన్ పెట్టాలి। అందరికీ అవకాశం ఇవ్వాలి। ఒక బిచ్చం అడిగేవానికి కూడా హక్కు ఉంది, నిలబడుతందుకు అధికారం పూర్తిగా ఉంది। ఎందుకంటే వాళ్ళ ఓట్లతోటి కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు నాయకులు। దీని గురించి చెప్పండి। ఇప్పుడు ఎంపీటీసీ జెంపీటీసీ మీకు ఛాన్స్ దొరికితే మీరు గెలిస్తే ఏం చేస్తారు ప్రజలకు, అది చెప్పండి మీరు। ముఖ్యంగా మాకు ఛాన్స్ ఇచ్చి గెలిపించుకుంటే ఊర్లో చాలా రోడ్స్ ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి। అది కాంగ్రెస్ వల్ల కావట్లేదు। కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది, ఏం చేయలేదు ఇప్పటి వరకు। చాలా హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఒక్కొక్కటి కూడా నెరవేరలేదు ఇప్పటిదాకా। రోడ్స్ అనేది డ్రైనేజ్ కానీ ప్రతి విషయము, ఇప్పుడు పింఛన్స్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, రైతు రుణమాఫీ కానీ, ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి। ఆ సమస్యలు ఒక్క సమస్య కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం। అదే మేము గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత అన్ని పనులు చేసి ఊరికి అభివృద్ధి చేస్తానని నేను హామీ ఇస్తున్నాను। మీ అందరి ఊరు ప్రజలందరి సహకారం మాకు కావాలని కోరుకుంటున్నాను। ఒకవేళ మీరు గెలిచినాక ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే, ఒకవేళ మనం గెలిచిన తర్వాత ఇచ్చిన హామీ అమలు చేయకపోతే ఒక్క నెలలో మన కలెక్టర్ దగ్గర పోయి సస్పెండ్ చేసి అధికారం ఇవ్వడం మీకు ప్రజలకు ఉంటుందని నేను కోరుకుంటున్నాను। ఒక్కసారి మీరు ఛాన్స్ ఇవ్వమంటున్నారు మీరు ప్రజలకు। మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే, అవకాశం ఇచ్చినాక ఒకవేళ మీరు గెలిచినాక పనులు చేయకపోతే అదే ప్రజలు కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇచ్చి పదవి నుంచి తీసేయచ్చని మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు, అంతే కదా? ఒకవేళ చేయలేకపోతే చేస్తే మీకే మంచి పేరు ఉంటుంది। ఇంకా ఏం చేయగలుగుతున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మీరు ఏమున్నారు ఇప్పుడు? టీఆర్ఎస్ పార్టీలో పార్టీ ప్రెసిడెంట్। ఏ విలేజ్? సింగితం విలేజ్। ఏ మండల్? రాయకోట్ మండల్। ఏ డిస్ట్రిక్ట్? సంగారెడ్డి డిస్ట్రిక్ట్। ఇప్పుడు ప్రజలకు ఏం కోరుకుంటున్నారు? ఎలక్షన్ ఎంపీటీసీ జెంపీటీసీ ఎలక్షన్లో మీరు నిలబడుతున్నారు, మీరు ప్రజలకు ఏం కోరుకుంటున్నారు? ఏమని కోరుకునేది ఒకటే, ఎలక్షన్లో మాకు ఛాన్స్ వస్తే భారీ మెజార్టీతో గెలిపించి మాకు దీవించాలని కోరుకుంటున్నాం। మీరు మాట ఇస్తలేరు కానీ మీరు అనుకున్న పనులు చేస్తారని చెప్తున్నారు। ఎందుకంటే మాట ఇచ్చి మాట తప్పుతారు కనుక మీరు మాట ఇస్తలేరు। మీకు అవకాశం ఇస్తే మీరు గెలిపితే వీళ్ళకు మీద రుణపడి ఉంటారు, మీరు జీవితంతో మీరు యాడ్ చేస్తా అని చెప్తున్నారు। అంటే ఒక్కసారి అవకాశం ఏమంటున్నారు? మీకు ఎన్ని విలేజ్లు వస్తాయి ఇప్పుడు? ఎంపీటీసీ ఎన్ని విలేజ్లు వస్తాయి? ఒకటే విలేజ్ వస్తాయి కదా। మీరు విలేజ్ వాళ్ళకు కోరుకుంటున్నారు, ఒక్కసారి అవకాశం ఏమేమంటున్నారు? తప్పకుండా మీరు పనులు చేస్తూ ఉంటే 100% మీరు గెలుస్తారని కూడా చెప్తున్నాము। తప్పకుండా గెలుస్తారు। కానీ మీడియా వాళ్ళు అడిగితే ఏదైనా ఆన్సర్ ఎందుకు ఇయ్యరు లీడర్స్? అంటే లీడర్స్ ఏమైనా తప్పు చేస్తున్నాయి కదా, మీడియా వాళ్ళకి ఆన్సర్ ఇస్తలేరు। కొంతమంది తప్పు చెప్తున్నారు, మీడియా వాళ్ళ మీద నిందలేస్తున్నారు। ఎందుకంటే ఇప్పుడు విలేజ్లో పనులు చేస్తే చేసినా అని చెప్పాలి కదా, ముఖం తిప్పుకుంటున్నారు ఎందుకు? మీడియాతోటే సర్పంచ్ పేరు సంపాదిస్తారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టరు, ప్రధానమంత్రి కూడా మీడియా లేనిది ఎవరు పేరు సంపాదించుకోరు। ఏ చిన్న పని చేసినా కూడా అది మేము ఖచ్చితంగా మీడియా దృష్టికి తెస్తాం। మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం। డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా, టీవీ 9 డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని నేను। ఈరోజు చింతం రాయకోట్ మండలంలో ఉన్నాను, సంగారెడ్డి డిస్టిక్లో। సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీను అమలు చేయలేదని చింతం విలేజ్లో ప్రజలు ఆరోపిస్తున్నారు। వాస్తవమా కాదా? మీరు మాట ఇచ్చి మాట తప్పారు। ఎందుకంటే 90 రోజుల్లో మీరు వికలాంగులకు 6,000 రూపాయలు పింఛన్ అమలు చేస్తానని మోసం చేశారు। 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానని అమలు చేశారు। రైతు బంధు ఇస్తానని రైతు బంధు కూడా గోల్ చేశారు। 1 తులం బంగారం ఇస్తున్నారు, ఆ బంగారం కూడా గోల్ చేశారు। బైక్ ఇస్తానని బైక్ గోల్ చేశారు। 2,500 నెలకు మహిళలకు ఇస్తానని అది కూడా మోసం చేశారు। ఇది నేను కాదు, విలేజ్ వాళ్ళు ఆరోపిస్తున్నారు। వాస్తవమా కాదా? మీరు ఒకవేళ ప్రజలకు
మోసం చేస్తూ ఉంటే ఎన్ని కాలాలు మోసం చేస్తున్నాడు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మోసం చేశారని మీరు చెప్పారు, ఓకే. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మోసం చేశారు 10 సంవత్సరాలు. మీరు 3 సంవత్సరాల నుంచి మీరేం చేశారు? 2 సంవత్సరాల నుంచి దానికి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఒక కరెక్ట్ అయిన ఒక మీడియా మిత్రుడు అడిగితే దానికి మీరు ఆన్సర్ ఇయ్యరు. మరి ఎందుకు మీరు చేతగాని పనులు ఒప్పుకొని మీరు ప్రజలకు మోసాలు చేస్తున్నారు? చేత కాకపోతే మీ పదవికి రాజీనామా చేయాలని నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఆరోపిస్తున్నాను. అన్ని ఆధారాలతో నేను మాట్లాడుతున్నాను. ఆధారాలు లేవా నా దగ్గర? నేను మీద ఆల్రెడీగా గాంధీ భవన్లో మీతోటి మాట్లాడాను. మీరు టైం లేదని చెప్పారు. మరి అదే జనాలకు మీరు టైం ఉంటే ఓటేయాలి, టైం లేకపోతే ఓటేయద్దని చెప్పని తెలియదా మీకు? ఇప్పుడు ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నారు, లేని వాళ్ళు ఎక్కడ పోవాలి? దీనికి ఆన్సర్ ఇవ్వాలి మీరు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, దానికి ఆన్సర్ ఇవ్వాలని మీరని నేను కోరుకుంటున్నాను. అప్పనాంబులు అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ గౌసుద్దీన్, సింగితం విలేజ్. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇంకా ఇంతవరకు నెరవేరట్లేదని. మీ పేరు చెప్పండి, మీ ఏ పార్టీలో ఉన్నారు? నా పేరు మొహమ్మద్ గౌసుద్దీన్, బీఆర్ఎస్ పార్టీ, సింగితం విలేజ్. సింగితం విలేజ్ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదు. ముఖ్యంగా చెప్పాలంటే వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తా అని ఇప్పటి వరకు పింఛన్ ఇవ్వలేదు. 90 రోజుల్లో పింఛన్ మొత్తం క్లియర్ చేస్తామని చెప్పారు, ఇప్పటి వరకు చేయలేదు. ఇంకోటి ఏంటంటే 2,000 ఉన్న పింఛన్ 4,000 చేస్తా అన్నారు, అది చేయలేదు. ఇంకా ఆడిపడుచులకు 2,500 వేస్తామన్నారు, 90 రోజుల్లో అది కూడా వేయలేదు. ప్లస్ రైతు బంధు ఇంతవరకు రైతు బంధు రాలేదు. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రజలకు మోసం చేస్తుంది. ఈ మోసానికి అరికట్టాలంటే అందరూ కలిసి డిమాండ్ చేయాలి. మా డిమాండ్ 90 రోజుల్లో చేసేది ఇంతవరకు చేయలేదని మేము ముఖ్యంగా మా సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ కానీ, బీఆర్ఎస్ ఉప సర్పంచ్ మహేష్ గారు, సర్పంచ్ శ్రావణి నిరంజన్ గారు, ఓకే. నా పేరు నిరంజన్, సింగితం గ్రామం, రైకోట్ మండలం, సంగారెడ్డి జిల్లా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉచిత హామీని చెప్పి గద్దెనెక్కింది. ఇప్పుడు అమలు చెప్పి మనకు చాలా మోసం చేస్తూ ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పైన తులం బంగారు ఇస్తామన్నాడు, ఇప్పటికీ జాబితా లేదు. అదేవిధంగా ఆసల పింఛన్ల 2,000 నుంచి 4,000 చేస్తున్నాడు, అది ఇప్పటివరకు చేయలేడు. దాంతోపాటు వికలాంగులకు కూడా 4,000 నుంచి 6,000 చేస్తున్నాడు, అది ఇప్పటివరకు అమలు కాలేదు. అమలు చెప్పి మొత్తం గద్దెనెక్కి ఆగమాగం చేస్తుండు. అదేవిధంగా రైతులకు కూడా రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తాను మోసం చేసి 12,000 ఇస్తున్నాడు. అందులో కూడా 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు కూడా ఏజెంట్ పరిస్థితిలో ఉన్నాడు. మనకు ఈ టైంకు రైతు బంధు రావాలి, అది ఇప్పటికి వరకు రాలేదు. భవిష్యత్తులో వస్తుందని నమ్మకం కూడా లేదు. దాంతోపాటు రైతులు చాలా నిరాశ వ్యక్తంగా ఉన్నారు, గవర్నమెంట్ తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో చేస్తారని కూడా నమ్మకం లేదు. ఇప్పుడు ఎంపీటీ ఎలక్షన్ కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరికి వేస్తారు ఓట్లు? ఇక టీఆర్ఎస్ పార్టీ, సర్పంచ్ మీరు ఏం కావాలి? సర్పంచ్కి మీరు ఏం కావాలి? హస్బెండ్. ఏం పేరు సర్పంచ్ది? శ్రావణి. ఎన్ని హామీలు ఇచ్చారామె? చేస్తానని ఎన్ని పెట్టారు గ్యారంటీలు? పోస్టర్లు పెట్టారు కదా, 19 పెట్టిర్రా? 19లో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఇంకా ఊరిలో పారిశుద్ధ్యాన్ని పెద్దపీట వేసి లైట్స్, మోరీలు మొత్తం హామీలు 19 పెట్టారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, సెకండ్ ఏం చేస్తున్నారు మీరు? ఆడపిల్ల పెళ్లికి 5,000 ఒకటి. ఇంకా ఊళ్ళలో లైట్స్ కానీ, మోరీలు కానీ, ప్రతి గల్లీకి సీసీ కెమెరాలు పెట్టిస్తున్నారు కదా. అవును, గల్లీకి పెట్టిస్తున్నారు. ఇంకా పెట్టేస్తాము. ఇంకా సౌకర్యం నిజంగా బోర్డు వేస్తాము. అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తాము. అదేవిధంగా యూత్ ఎంకరేజ్మెంట్ చేస్తాము, హెల్త్ క్యాంప్ పెడతాము. ఇదే మశానానికి ఇప్పుడు బోయిన్ రేపిస్తున్నారా? అవును, బోయిన్ రేపిస్తారా మశానానికి? ఇప్పుడు దర్గాకి ఏం చేపిస్తున్నారు? జాతర చేపిస్తున్నాం దర్గాకి. ఇప్పుడు జాతర దర్గాకు ఇప్పుడు ఒక సదర్ కావాలి, అదే సదర్ని ఏర్పాటు చేస్తారు, కమిటీ చేస్తున్నారా?
మీకే మంచి పేరు వస్తుంది. అవును, చేసుకుంటాం. ఇంకేముంది చెప్పండి.